చెల్లికి తేడా తెలియని ఒక అటు ఇటు కాని వాడి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవటం చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటున్నానంటే తల్లిని ఎలా చూడాలో తెలియదు, భార్యని ఎలా ప్రేమించాలో తెలియదు, చెల్లిని ఎలా గౌరవించాలో తెలియని వేస్ట్ ఫెలోస్ అందరూ ఇక్కడ తగలడి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటటువంటి నాయకుల్ని తప్పుడు మాటలతో ఈ విధంగా అగౌరవపరచడం ఎంతవరకు సమంజసం? ఏదైతే మీరు అమరావతి పేర లక్షల కోట్ల రూపాయల అవినీతిని చేస్తున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినందుకు, దానికి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నందుకు, ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇంట్లో ఆడవాళ్ళని అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే మీ ఇంట్లోని ఆడవాళ్ల మీద ఒక నోరు జారినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాకు తెలుసు. ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ రోజు చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆ స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చి అన్న అతన్ని ఏం చేశారో కూడా నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూసిన వాడిని. ఆ రోజు నా భార్యనన్నారు, నా తల్లినన్నారు అని గగ్గోలు పెట్టారు కదా. మీ తల్లి మీ భార్యే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులని ఈ వంతున ఆడవాళ్ళని కించపరుస్తూ మీరు మాట్లాడుతున్నారే. ఆడబిడ్డలకు ఏదన్నా అన్యాయం జరిగితే నేనున్నాను, ముందుకి వచ్చి అరగంటలో వాళ్ళ అంతు చూస్తాను అన్నటువంటి సనాతని ఎక్కడ? భార్యాభర్తల సంబంధం గురించి అవగాహన ఉన్నాడు, గౌరవం ఉన్నాడు ఎవరైనా సరే ఇలాంటి కూతలు కూస్తే వాళ్ళని ఖండించాల్సింది పోయి సపోర్ట్ చేస్తున్నారంటే ఎటు దారి తీస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. మిస్టర్ రాధాకృష్ణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, 2029లో భగవంతుడిని ఒక్కటే ప్రార్థించుకో. ఎందుకంటున్నానంటే కూటమి ప్రభుత్వం మాకు ఒక సరికొత్త దారి చూపించింది. 5 ఏళ్ల క్రితం అన్నటువంటి విషయాలను కూడా ఇప్పుడు అన్నారు అని పోలీస్ కేసులు పెడుతున్నారు కదా. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్, ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు పెట్టుకున్నాం. 2029 తర్వాత 175 నియోజకవర్గాల్లో నీ చేత మోకాళ్ల మీద ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే మేము వైఎస్ఆర్సీపీ నాయకులమే కాదు. దేవుణ్ణి కోరుకో, 175 నియోజకవర్గాలతో ఆగిపోవాలి, లేదా 263 నియోజకవర్గాలు అయితే గనక ఇంకా ఎక్కువ సార్లు నువ్వు మోకాళ్ళు వేయాల్సి వస్తుందని గుర్తు పెట్టుకో మిస్టర్ రాధాకృష్ణ. ఇప్పటికైనా వెంటనే వచ్చి ఆడవాళ్ళందరికీ క్షమాపణ కోరుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.